రోజుల తర్వాత మిమ్మల్ని కలుసుకుంటున్నాను. పూర్తిగా 1 సంవత్సరం తర్వాత. ప్రతి ఒక్కరి జీవితం టైంతో పాటు మారుతూ ఉంటుంది. కానీ మీ రీటా బాబీ జీవితం సేమ్ అలానే ఉంది. నా దాహం, నా ఒంటరితనం ఇంతకు ముందు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది. నేను జీవితంలో చాలా పెద్ద తప్పు చేశాను. డబ్బు కోసం ముసలోణ్ణి పెళ్లి చేసుకున్నా. జీవితంలో డబ్బు అవసరం ఉంటుంది. నా అవసరం ఇంకోటి కూడా ఉంటుంది. కొన్ని నా మనసులో కోరికలు, కొన్ని నా శరీరానికి. చెప్తాను, వింటారా? గత సంవత్సరం నుండి నా లైఫ్లో ఏమేం జరిగాయో ఇప్పుడు నేను మీకు చెప్తాను. మేము ఒక కొత్త ఫ్లాట్లోకి షిఫ్ట్ అయ్యాం. రీటా, చెప్పండి. ఈ ఫ్లాట్ నీకు నచ్చిందా? చాలా బాగుంది. సరే మరి. రీటా, నేను బయట వర్క్లో ఉంటాను. ఫ్లాట్లో నువ్వు ఒక్కదానివే ఉండాలి. అలాగే నీకు ఒక నెంబర్ సెండ్ చేశాను, మన సొసైటీ హెడ్ది. నీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా అతన్ని పిలు. నాకు బయట టెన్షన్స్ ఉంటాయి. మీకు పని భయంతో టెన్షన్, మరి నా టెన్షన్? అరే, నేను పని చేయాల్సిందే కదా. అరే, నేను కామ క్రీడ తాపాల్ని గురించి మాట్లాడుతున్నా. రీటా, నీ మాటలు నాకు అర్థమే అవ్వవు. నాకు లేట్ అవుతుంది, వెళ్ళాలి. అయ్యో, ఇంట్లో ఉన్న పెళ్ళాంతో వర్క్ చేయటం ఇష్టం లేదు, కానీ బయటి వర్క్ మీద చాలా ఇంట్రెస్ట్. హలో ప్రభాకర్ గారు, నేను రీటా బాబీ. నేను చెప్పేది ఏమిటంటే, రీటా మాట్లాడుతున్నా. మేము కొత్తగా మీ అపార్ట్మెంట్లోకి షిఫ్ట్ అయ్యాం. చెప్పండి, ఏ విధంగా సహాయపడగలను? సహాయం కాదు,
రిక్వెస్ట్గా చేస్తున్నా. నా హస్బెండ్ చెప్పారు, ఏ పనైతే నేను చేయలేనో ఆ పని ప్రభాకర్ గారు చేస్తారని. అవునండి, ఎందుకు చెయ్యము? మీరు ఏం చెప్తే అది చేస్తాము. మేమున్నదే పని చేయడానికి. పక్కానా? హా, మీరు పని చెప్పండి, చేసేస్తా. పనా? ఆ పనే చేయాలి. మీరు నా దగ్గరికి వస్తే కూర్చోబెట్టి అర్థమయ్యేలా చెబుతా. సరే, త్వరగా రండి. నేను వెయిట్ చేస్తుంటా. అరే, నాకు పనికొచ్చేలా ఉందే. డ్యూటీకి వెళ్లే ముందు తనని కలిసి వెళ్తా. ప్రభాకర్ పేరు వినగానే చాలా సంతోషంగా అనిపిస్తుంది. తనతో మాట్లాడగానే నన్ను నేనే మర్చిపోయాను. ఎప్పుడైతే ఆ డోర్ శబ్దం విన్నానో నన్ను నేనే మైమర్చిపోయాను.